హాయ్ వ్యూయర్స్, బీ హెల్దీ బీ వెల్దీ. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చెయ్యాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చెయ్యాలి అంటే 20 నుంచి 25 బిట్వీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు శాలరీ కానీ ఇన్కమ్ కానీ వస్తుందండి. వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ బర్డెన్స్ అనేవి ఉండవు. ఖర్చులు తగ్గించుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేయాలి. తర్వాత కొంత స్కిల్స్కి కూడా వీళ్ళు పర్సంటేజ్ అనేది కేటాయించాలి. ఎక్కువ ఎంత స్కిల్స్ నేర్చుకుంటే మనం అంత గ్రో అవుతాము. ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. ఫోకస్ ఆన్ స్కిల్స్. తర్వాత 25 తర్వాత నుంచి 30, 35, 40 బిట్వీన్ ఈ రేంజ్ వాళ్ళు మ్యారేజెస్ అవుతాయి, ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది, ఆటోమేటిక్గా ఖర్చులు కూడా పెరుగుతాయి. వాళ్ళ ఫైనాన్షియల్ జర్నీ అనేది 50, 30, 20. మన ఛానల్ ప్రకారంగా 20, 50, 30 ఇన్వెస్ట్మెంట్స్, ప్రొటెక్షన్, ఇన్సూరెన్స్, తర్వాత హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, ఫర్దర్ లోన్స్. ఈ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కేటాయించాలండి. తర్వాత మనకి ఆటోమేటిక్గా చాలా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మెడికల్గా చాలా ఖర్చులు ఉంటాయి. అందుకని చెప్పి మనం ఇన్సూరెన్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, ప్రొటెక్షన్కి, ఎమర్జెన్సీ ఫండ్కి మనం పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలండి. మనం వెల్దీగా ఉందాం, ఫైనాన్షియల్గా గ్రో అవుదాం, మన గోల్ని అచీవ్ అవుదాం. ఇలాంటి మనీ వెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.